హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో ప్రసాదం పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ పండగ వచ్చినా మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది పులిహోరే. ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్, ఆవగాటుతో చాలా బాగుంటుంది. గుడిలో పులిహోర ఎలా ఉంటుందో అచ్చు అలానే ఉంటుంది. చింతపండు పులిహోరకి ముందుగా చింతపండు నానబెట్టుకుందాం. నేను 1/2 కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. 1/2 కేజీ బియ్యానికి 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నీళ్లు మరీ తక్కువ వేసుకున్నా సరిగ్గా నానదండి. అలాగే ఇది ఎంత బాగా నానితే మనకి చింతపండు పులుసు అంత బాగా వస్తుంది. చూడండి, ఇది ఇలా బాగా నానింది కదా. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పులుసు అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పిప్పు రాకుండా పులుసు తీసుకోవాలండి. అలాగే మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకొని పులుసు మొత్తం తీసుకోవాలి. మరి పల్చగా కూడా తీసుకోకూడదండి, ఉడకడానికి చాలా టైం పడుతుంది. కొంచెం చిక్కగానే తీసుకోవాలి. చూడండి, మొత్తం అంతా ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనెతో చేస్తే పులిహోర చాలా బాగుంటుందండి, కమ్మటి వాసనతో. నూనె వేడయ్యాక 3 స్పూన్ల వేరుశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పు వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఇది సగం పైన వేగాక మిగతాయి వేసుకోవాలి. చూడండి, ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక స్పూనున్నర పచ్చిశనగపప్పు, స్పూనున్నర మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి జీలకర్ర అవసరం ఉండదండి, మేమైతే వేయము. పులిహోర ఏదైనా సరే పోపు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. పులిహోరనే కాదు, పులుసు పిండి చేసిన నిమ్మకాయ పిండి అయినా అవైనా అంతే. చూడండి, పోపు సగం పైన వేగాక కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 15 కాయలు, ఎండుమిర్చి 10 కాయలు తీసుకున్నానండి. 1/2 స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలండి. అలాగే మనకి పులిహోర కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుంది. పులుపు కదండి, ఘాటు తగిలేసరికి రుచి బాగుంటుంది. చూడండి, పోపు అంతా ఇలా వేగింది కదా. ఇలా వేగాక సగం పోపు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సగం పోపు అలా ఉంచేసేయాలండి. అంటే మిగతా సగంలో మనం చింతపండు పులుసు వేసి ఉడికిస్తాము. పోపు కరకరలాడితే బాగుంటుంది కాబట్టి సగం పక్కకు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఈ మిగతా పోపులో చింతపండు పులుసు వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఖచ్చితంగా బెల్లం వేసుకోవాలి, లేదంటే బాగా పుల్లగా ఉంటుంది. ఇలా బెల్లం వేయడం వల్ల పులుపు తగ్గి రుచి బాగుంటుంది. తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. మీకు పోపు మెత్తగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే మొత్తం పోపులో చింతపండు పులుసు వేసి ఉడికించుకోవచ్చు. కాకపోతే కొంచెం పక్కన పెట్టుకొని వేసుకున్నది మనకి పోపు కనిపిస్తుందండి, కరకరలాడుతుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఈ విధంగా దగ్గర పడాలి, నూనె పైకి తేలుతుంది. ఇలా ఉడికింది అంటే సరిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పులిహోర పులుసు తయారైంది. ఈ పులుసుతో పులిహోరే కదండి, పులుసు పిండి కూడా చేసుకోవచ్చు. అన్నాన్ని నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను. ఇది 1/2 కేజీ బియ్యాన్ని ఉడికించిన అన్నం. విడిగా వార్చుకున్నానండి. ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికేటప్పుడు నూనె కానీ ఏమీ వేయలేదు. ఇది బాగా వేడిగా ఉందండి, కొంచెం చల్లారాలి. మరీ వేడి మీద కలిపేసిన ముద్ద ముద్దలా ఉంటుంది. అన్నం చల్లారే లోపల ఆవ చూద్దాము. ఆవ కోసం చిన్న మిక్సీ జార్లో 1 స్పూన్ ఆవాలు, చిన్నగా కట్ చేసిన ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు తీసుకున్నానండి. ఇవి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి కానీ తీసుకుంటారు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఆవ తయారైంది. ఇందులోనే కాస్త నీళ్ళు కూడా పోసుకుంటారండి, మెత్తని పేస్ట్లా చేస్తారు. నేనైతే ఇలా పొడిలా చేస్తాను. అన్నం కూడా చల్లారిందండి. ఇప్పుడు పులిహోర కలుపుకుందాం. ముందుగా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా పచ్చి కరివేపాకు వేసుకుంటే సువాసన బాగుంటుంది. 1/2 స్పూన్ పసుపు, కొంచెం నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అండి. ఇలా పసుపు, నూనె, కరివేపాకు వేసి అన్నాన్ని బాగా కలుపుకోవాలి. పసుపు వేసిన వెంటనే ఎక్కువ రంగు రాదండి, తక్కువగా ఉన్నట్టే ఉంటుంది. రంగు రాలేదు కదా అని ఇంకొంచెం పసుపు వేయద్దు. కాసేపటికి రంగు బాగా వస్తుంది. మళ్ళీ పసుపు ఎక్కువైనా వాసన బాగుండదు.
చూడండి ఇలా బాగా కలుపుకొని మనం ముందుగా ఉడికించుకున్న పులిహోర పులుసు వేసి కలుపుకోవాలి. పులిహోర పులుసు మొత్తం అంతా ఒకేసారి వేసుకోకూడదండి. ముందు సగం వేసుకొని అంతగా అవసరమైతే తర్వాత చూసుకోవచ్చు. చింతపండు ఒక్కొక్కటి బాగా పుల్లగా ఉంటుందండి. మరీ పుల్లగా ఉన్నా కూడా అంత బాగుండదు కాబట్టి. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిగతా పోపు అంతా వేసి కలుపుకోవాలి. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా మనం మిక్సీ పట్టుకున్న ఆవు పొడి వేసి కలుపుకోవాలి. ఆవు పొడి ఇలా చివరిలో వేసుకోవాలండి, ముందే వేసి కలపకూడదు. నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. మళ్ళీ ఆవఘాటు ఎక్కువ అవుతుంది, అంతగా ఘాటు తక్కువ ఉంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఆవ పెట్టేసరికి పులిహోర రంగు రుచి అన్నీ మారిపోతాయండి. వాసన కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, ఆవ పెట్టిన పులిహోర తయారైంది. కాసేపటికి రంగు ఈ విధంగా ఉంటుందండి, వెంటనే రంగు రాదు. చింతపండు పులిహోర ఎప్పుడైనా సరే కలిపిన వెంటనే కంటే కూడా కాసేపటికి ఎక్కువ బాగుంటుందండి, రుచి తెలుస్తుంది. అలాగే పులిహోర పెరుగుతో తింటే కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. పూర్ణం బూరెలు చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలా బాగా వస్తాయి. పైన క్రిస్పీగా ఉంటాయి, ఎంతసేపు ఉన్నా కూడా గట్టిపడవు. మనకి కొన్ని రకాల పండగలకి నైవేద్యాలు పెట్టినప్పుడు ఖచ్చితంగా పూర్ణం బూరెలే నైవేద్యంగా పెడుతూ ఉంటారు. దీపావళి, సంక్రాంతి, ఉగాది ఇలాంటి పండగలకి నైవేద్యాలు పెడతారు. ముందుగా బూరెలకి తోపుపిండి చూద్దాము. చిన్న గ్లాస్తో 1 గ్లాస్ చాయ్ మినప్పప్పు తీసుకున్నాను. 1 గ్లాస్ మినప్పప్పుకి అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. నేను సోనా మసూరియా తీసుకున్నానండి, రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి బాగా నాని ఉంటాయి. ఎంత బాగా నానితే బూరెలు కూడా అంత బాగా వస్తాయి. ఇది మరుసటి రోజు ఉదయం అండి, ఉదయానికి ఇలా బాగా నాని ఉంటాయి. ఇప్పుడు ఇవి బాగా కడుక్కోవాలి. మనకి పండగలప్పుడైనా ఎప్పుడైనా బూరెలు వేసుకోవాలి అనుకున్నప్పుడైనా ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే ఉదయానికి చక్కగా నాని ఉంటాయి. చూడండి ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇవి గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేస్తే ఎంతైనా గట్టిగా వస్తాయండి, గ్రైండర్లో అయితేనే బాగా వస్తాయి. మీకు అంతగా గ్రైండర్ లేదు, తప్పదు అనుకుంటే కనుక మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పప్పు బియ్యం విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి పప్పు బియ్యం ఇలా గ్రైండర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని పిండి గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు ఒకేసారి వేసుకోకూడదండి, మధ్యలో ఇలా చూసి వేసుకోవాలి, మరీ పల్చనవ్వకూడదు. చూడండి పిండిలా బాగా నలిగింది కదా, ఈ విధంగా ఉండాలి. లైట్గా మురంగా ఉండాలండి. బూరెలకి లైట్గా మురంగా ఉంటే బూరెలు క్రిస్పీగా వస్తాయి. మరీ మెత్తని పేస్ట్లా ఉండకూడదు. ఇలా ఉన్నప్పుడు పిండి తీసేసుకోవాలి. పిండంతా ఇలా తీసుకొని మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఇంకొక గంట నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. వెంటనే వేసేస్తే గట్టిగా వస్తాయి. ఎలా అయినా పూర్ణం చేసుకోవాలి కదా, పూర్ణం చేసే లోపల ఇది నాని ఉంటుంది. ఇప్పుడు పూర్ణం చూద్దాం. పూర్ణం కోసం పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకున్నాను. శనగపప్పుని నానబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదండి, మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఎలా అయినా కుక్కరే కాబట్టి త్వరగానే ఉడుకుతుంది. ఇది ఇలా బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 8 నుంచి 9 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతాయి. నీళ్ళు మాత్రం కాస్త ఎక్కువే వేసుకోవాలి. అంతగా అవసరమైతే పప్పు ఉడికాక పై నీళ్ళు తీసేసుకోవచ్చు, తక్కువ నీళ్ళు పోసుకోకూడదు. చూడండి పప్పు ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పప్పులో ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కనుక ఆ నీళ్ళు తీసేసుకోవచ్చు, అవి కట్టులాగా ఉపయోగపడతాయి. కొంచెం ఉప్పు చింతపండు పోపు పెట్టేసుకుంటే కట్టు బాగుంటుంది. నేను కొంచెమే ఉన్నాయి కదా అని అలా ఉంచేశాను. ఇలా బాగా కలుపుకున్నాక ఏ గ్లాస్తో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. 5 యాలకులు వేసి కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
పూర్ణానికి పాకం ఎంత బాగా వస్తే పూర్ణం రంగు అంత బాగుంటుంది. కొంచెం ముదురు రంగులో వచ్చినట్టు ఉంటుంది. రంగు అలా ఉంటేనే బూరెలకి బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా దగ్గర పడాలి. చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి చల్లారేక ఉండవ్వాలండి, పాకకూడదు. ఉండ నిలబడేలా ఉంటే సరిపోతుంది. ఇది బాగా చల్లారిందండి. చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది, ఇలా ఉండాలి. ఇప్పుడు పూర్ణం ముద్దలు చేసుకుందాం. పూర్ణం సైజుని బట్టి బూరు సైజు ఉంటుంది కాబట్టి చూసి చేసుకోవాలి. కొంచెం కొత్తగా చేసేవాళ్ళు ఇలా అయితే చిన్న చిన్న సైజు చేసుకోండి, అప్పుడు బూరెలు వేయడం ఈజీగా ఉంటుంది. చూడండి, పూర్ణం ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఈ లోపల పిండి కూడా బాగా నానింది. కరెక్ట్గా గంట నానిందండి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పంచదార, తగినంత ఉప్పు, పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా ఖచ్చితంగా వేసుకోవాలి. మీకు పిండి ఎంతసేపు నాన్నా కూడా వంట సోడా మాత్రం వేసుకోవాలి. లేదంటే బూరెలు మీకు పైన క్రిస్పీగా ఉండవు, చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండి కనుక గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు పోసుకోవచ్చు. పల్చన అవ్వకూడదండి, చూసి వేసుకోవాలి. పిండి కొంచెం గట్టిగా ఉంది కదండి, ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు కొత్తగా బూరెలు వేసే వాళ్ళకి చిన్న ట్రిక్ చెప్తానండి. పూర్ణ ముద్దని ఇలా పిండిలో వేసి తీసుకోవాలి. ఇప్పుడు గరిటెని నీళ్ళల్లో ముంచి తీసుకోవాలి. ఈ ముద్దని గరిటెలో ఇలా వేసి నూనెలో డ్రాప్ చేస్తే సరిపోతుంది. చూడండి, అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చినాయో. గరిటెలో మాత్రం నీళ్ళు చుక్కలు లేకుండా చూసుకోవాలి. అలా ఏమీ అవసరం లేకుండా నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఎలా అయినా కూడా ఈజీగానే వేసేసుకోవచ్చండి, ఎందుకంటే పిండి పల్చగా లేదు కదా. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె బాగా వేడిగా ఉండాలి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం పిండి ముద్ద వేసి చూసుకోవాలి. చూడండి, వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే మనకి వేసిన సోడా సరిపోయినట్టు, పిండి కూడా కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు బూరెలు వేసుకుందాం. ముందుగా చెప్పాను కదండి, గరిటెలో ఈ విధంగా వేసుకోవచ్చు, లేదా చేత్తో అయినా వేసేసుకోవచ్చు. ఇలా గరిటెలో వేసింది అంత రౌండ్గా వచ్చినట్టు రావు. ఇలా చేత్తో వేసినవి కొంచెం రౌండ్గా వస్తాయి. ఒకేసారి ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఒక 3-4 అలా వేసుకుంటే సరిపోతుంది. వేసిన వెంటనే కదపకూడదు. కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది మనం ముందుగా గరిటెతో వేసిన బూరే, ఇది వేగిపోయింది, అందుకే తీసేసాను. ఇవి కాస్త రంగు రావాలి. చూడండి, కొంచెం నూనె నొరగ తగ్గింది. ఇవి కూడా కొద్దిగా రంగు వచ్చాయి. ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బూరెలన్నీ వేసుకోవాలి. అలాగే మనం ఎంత జాగ్రత్తగా వేసుకున్నా నూనె అయితే కాస్త పాడవుతుంది. అదే హల్వా బూరెలు అనుకోండి, అస్సలు పాడవదు. చూడండి, ఇవి కూడా ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. ఇవి కూడా ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, నూనె కూడా లాగవు. అలాగే మీకు బూరె మాత్రం గట్టిగా అనిపిస్తే పిండిలో కొంచెం సోడా వేసి కలుపుకోవచ్చు. బూరెలన్నీ ఇలా వేసుకున్నాక మీకు అంతగా పిండి మిగిలితే గనక ఇలా పునుగులు వేసుకోవచ్చు. ఈ పునుగులు చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. అలాగే ఈ పిండితో అట్లు వేసుకుంటే అంత బాగుండవు, అందుకే పునుగులే ఎక్కువగా వేసుకుంటారు. ఇవి ఏదైనా చట్నీతో తింటే బాగుంటాయి. చట్నీ ఏమీ లేకపోయినా ఏదైనా పచ్చడి కానీ, ఆవకాయలు, ఊరగాయలు ఉంటాయి కదండి, ఏదైనా ఊరగాయతో తిన్నా కూడా బాగుంటాయి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయో, నూనె కూడా లాగవు. ఇంతేనండి, పూర్ణం బూరెలు తయారైనవి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చూస్తాకే తెలుస్తున్నాయి కదా. అలాగే 2-3 రోజులు ఉన్నా కూడా బూరెలు పాడవు. వీడియోలో రవ్వ అప్పాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి చేస్తూ ఉంటారండి. అలాగే పండగలప్పుడే కాదు, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. రవ్వ అప్పాలకి పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. తెల్ల రవ్వ ఉంటుంది కదండి, బొంబాయి రవ్వ, అది. 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 1 గ్లాస్
పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసి ఇలా బాగా కలుపుకోవాలి. దీనికి రవ్వ వేయించాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి పంచదార రవ్వ కలిపి ఎసర్లో వేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి అదే గ్లాస్తో 2.25 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో స్పూనున్నర నెయ్యి వేసుకోవాలి. మనం రవ్వ వేయించలేదు కదండి, ఇలా ఎసర్లో నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు మరగాలి. అలాగే మనం తీసుకున్న ఈ పెద్ద గ్లాస్కి చాలా క్వాంటిటీ అవుతుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇలా మరిగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలిపి ఉంచుకున్న రవ్వ పంచదార వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, దగ్గర పడిపోతుంది. ఇది ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు. చల్లారేక ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి, ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని చేతికి నూనె రాసుకొని అప్పాల్లాగా చేసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా బాగా వస్తాయి. కొంచెం కొంచెం కేసరి తీసుకొని రౌండ్గా చేసి ఒత్తుకోవాలి. అప్పాలు చిన్నగా ఉంటేనే బాగుంటాయండి. చిన్న చిన్నగా చేసుకోవాలి, పెద్దగా ఉండకూడదు. చూడండి, ఇలా రౌండ్ బాల్లా చేసి ఒత్తుకుంటే సరిపోతుంది. అలాగే అప్పాలు బాగా పల్చగా ఉంటే అంత బాగుండవు, కొంచెం మందంగానే ఉండాలి. పల్చగా ఉంటే బాగా ఎర్రగా వేగిపోయి మీకు తినేటప్పుడు గట్టిగా ఉంటాయి, మెత్తగా లేకుండా. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. రవ్వ అప్పాలకి నూనె బాగా వేడిగా ఉండాలండి. సరిగ్గా వేడవకుండా వేస్తే విడిపోయినట్టు అయిపోయి పగుళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం పంచదార రవ్వ వేసి ఉడికించాం కాబట్టి ఇవి వేగడానికి పెద్ద టైం పట్టదు. చూడండి, నూనె ఇలా వేడిగా ఉండాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగా వేగుతాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసి ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు. వెంటనే కదిపితే గరిటెకు అంటుకుపోతాయి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇలా వేగాక అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగేంత వరకు కూడా అసలు కలపకూడదు. చూడండి, ఇవి కొద్ది కొద్దిగా రంగు మారుతున్నాయి. ఇలా వేగితే సరిపోతుంది. ఈ రంగు రావాలండి, ఇంతకన్నా ఎర్రగా వేగాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇవి ఇలా గరిటెతో ఒత్తుకొని తీసుకోవాలి. అప్పాలు కాస్త నూనె లాగుతాయి. ఇలా ఒత్తుకోవడం వల్ల ఎక్కువగా ఉన్న నూనె వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగతా అన్ని అప్పాలు వేయించుకోవాలి. ఇంకొక వాయి వేసేటప్పుడు మళ్ళీ నూనె కాస్త వేడవనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. అప్పాల్లో చాలా రకాలు చేస్తూ ఉంటామండి. మైదా పిండి, గోధుమ పిండి, బియ్యం పిండి ఇలా. కానీ అన్ని అప్పాల కంటే ఈ రవ్వ అప్పాలు చేయడం ఈజీ, రుచి కూడా బాగుంటాయి. ఇవి పెద్ద టైం పట్టదు, పగుళ్ళు వస్తాయేమో అన్న భయం కూడా ఉండదు. ఇంతేనండి, రవ్వ అప్పాలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి. 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి, అస్సలు పాడవు. మరుసటి రోజుకి కాస్త మెత్తబడి ఇంకా బాగుంటాయి. పరమాన్నం చూపిస్తున్నానండి, చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి చూడండి, పాలు విరగకుండా బాగా వస్తుంది. దేవునికి నైవేద్యంగా అలా పెట్టడానికి బాగుంటుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చు. పరమాన్నానికి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నేను సోనా మసూరియా తీసుకున్నానండి. రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అలాగే మీకు వీలుంటే గనక ఇత్తడి గిన్నెలో చేసి చూడండి, రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో 7 గ్లాసుల పాలు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. అలాగే ఇవి నీళ్లు కలిపిన పాలేనండి, మరీ చిక్కన పాలు కాదు. మరీ చిక్కన పాలైనా బియ్యం ఉడకడానికి టైం పడుతుంది. ఇప్పుడు బియ్యాన్ని కడుక్కుందాం. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా, ఇవి నానబెట్టడం అలా ఏమీ అవసరం ఉండదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కాసుకుందాం. పాలు ఒక పొంగొచ్చాక బియ్యం వేసుకుంటే బాగుంటుంది. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా, ఈ విధంగా పొంగొచ్చాక ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కడిగి ఉంచుకున్న బియ్యం వేసుకోవాలి.
ఇలా బియ్యం వేసుకున్నాక బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది చిన్న గ్లాస్తో చేసినా కూడా క్వాంటిటీ ఎక్కువే అవుతుంది. మీకు తెలిసిందే కదా, రైస్తో ఏం చేసినా సరే క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. పండగలప్పుడే కాదండి, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా రైస్ పట్టుకొని చూస్తే మెత్తగా ఉండాలి, లేదంటే బెల్లం వేసాక మళ్ళీ గట్టిగా అయినట్టు అయిపోతుంది. పరమాన్నానికి రైస్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసాక బెల్లం వేసుకుంటే పాలు పెరగవు. ఇప్పుడు ఇందులో 5 యాలకులు, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1.25 గ్లాసుల బెల్లం వేసుకోవాలి. అంటే అర గ్లాస్కి కాస్త ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం వేసిన వెంటనే కలపకూడదు, మూత పెట్టేసి అలా ఉంచేసేయాలి. ఆ వేడికి కరుగుతుంది. ఈ లోపల డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే పరమాన్నానికి నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పరమాన్నంలో వేసి కలుపుకోవాలి. ఈ లోపల బెల్లం కూడా కరిగి ఉంటుంది. అలాగే పండగలప్పుడు కానీ, శుభకార్యాలకు కానీ, నోములప్పుడు కానీ పరమాన్నం చేసినప్పుడు ఆవు పాలతో చేస్తారు. ఆవు పాలతో చేసిన పరమాన్నం ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఎంత చక్కగా ఉందో, పాలు విరగకుండా. ఇంతేనండి, పరమాన్నం తయారైంది. చల్లారేక ఇంకాస్త గట్టిపడుతుంది. శనగల ప్రసాదానికి ముందు రోజు నైటే మనం శనగలు నానబెట్టి ఉంచుకోవాలండి. అప్పటికప్పుడు నానబెడితే ఇవి నానవు కాబట్టి ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి. నేను చిన్న గ్లాస్తో 1 గ్లాస్ శనగలు నానబెట్టుకున్నాను. ఇవి 1 గ్లాస్ నానబెట్టుకుంటే నానిన తర్వాత అదే గ్లాస్కి 2.5 గ్లాసులు శనగలు అవుతాయండి. ఇలా తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. శనగలు ఇలా నానిన తర్వాత బాగా కడుక్కోవాలి. ఇలా బాగా కడుక్కున్నాక కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. నీళ్లు మరీ తక్కువ వేసుకోకూడదు. ఇలా నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 7-8 విజిల్స్ రానివ్వాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఉప్పు వేయకూడదండి. ఉప్పు వేస్తే శనగలు త్వరగా ఉడకవు, గట్టిగా ఉన్నట్టుంటాయి. చూడండి, వీళ్ళ బాగా ఉడికినాయి కదా. ఇలా ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉండాలండి. అలాగే శనగలు ఉడికించుకున్న తర్వాత ఈ నీళ్లు కూడా మనకి కట్టులా ఉపయోగపడతాయండి. ఏమీ లేదు, ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు, చింతపండు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు శనగల పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె వాడుతున్నానండి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 4 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి శనగపప్పు అవసరం ఉండదండి, మినపప్పు మాత్రమే వేస్తారు. చూడండి, పోపు అంతా ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న శనగలు వేసుకోవాలి. శనగలు వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి, మనం ఉడికించేటప్పుడు వేయకూడదు. ఉప్పు కూడా ఎక్కువ పట్టదు, మళ్ళీ ఉప్పు కసంలా ఉంటాయి. తగినంత వేసి ఇలా బాగా కలిపి 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, శనగల ప్రసాదం తయారైంది.